130 కీర్తన చూద్దాం అండి. స్తోత్ర 130 కీర్తన. యెహోవా అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. నీ చెవి యొగ్గి నా ఆరాధన కొనవినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవ్వడు నీ నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ వద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనిచున్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించు. హల్లెలూయా. 5వ వచనం నుంచి, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొను. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. యెహోవా కొరకు కీర్తనకారుడు ఎదురు చూస్తున్నాడంట. ఆయన మాట కొరకు ఆయన మీద ఆశ పెట్టుకొని ఉన్నాడంట. ఎలా అంటే చూడండి, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎలా ఎదురు చూస్తారో అదేవిధంగా నేను ఎదురు చూస్తున్నాను యెహోవా మాట కొరకు. యెహోవా ఏమి సెలవిస్తాడు, ఆయన నాకేం చెప్తాడు, అవునా కదా? పాత నిబంధన కాలంలో ఎలా ఉండేవారంటే దేవుని మాట కొరకు ఎదురు చూసేవారు, దేవుని చెప్పింది చేసేవారు. కొద్దిమంది భక్తులు, అందరూ కాదు. అందులో మనం దావీదును చూడొచ్చు. దావీదు తన కీర్తనలు చూసినట్లయితే, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొరుచున్నది, అవునా కదా? యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, యెహోవా చిత్తము చేయాలి, అవునా కదా? యెహోవా మాట సెలవు ఇవ్వాలి, యెహోవా చెప్పింది చెయ్యాలి, నాకు చెప్పయ్యా, నన్ను దర్శించయ్యా, నా మీద కృప చూపయ్యా, వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఎవ్రీథింగ్ దావీదు దేవుణ్ణి అడిగే చేసేవాడు, కనిపెట్టుకునేవాడు దేవుడి సన్నిధిలో. ఆయన చెప్పే వరకు, ఆయన వెళ్ళమనే వరకు, ఆయన చేయమనే వరకు ఏమీ చేసేవాడు కాదు. అందుకే దావీదు ప్రతి దానిలోని విజయం చూశాడు. దావీదు యొక్క సింహాసనం స్థిరంగా ఉంది. దావీదు పండు మూసలయ్యే వరకు తన సింహాసనాన్ని ఎవరు అపహరించలేకపోయారు. ఆయన సింహాసనంలో స్థిరంగా ఉన్నాడు. అతని వంశమందే దేవుడు పుట్టాడు, అవునా కదా? హల్లెలూయా. కారణం, దావీదు సొంత ఆలోచన చేయలేదు, కానీ యెహోవా మాట కొరకు ఎదురు చూచి యెహోవా మీద ఆశ పెట్టుకొని యెహోవా చెప్పినట్లు చేసేవాడు. హల్లెలూయా. యెహోవా చెప్పినట్లు చేయవారు అలాగా ఆశీర్వదింపబడతారు అన్నట్లుగా దావీదు యొక్క జీవితం ఉంది. అర్థమవుతుందా? అందుకే దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఏం పలుకుతున్నాడంటే, దావీదు నా హృదయాన్ని అనుసరించి నడుచుకుంటాడు, తన సొంత ఆలోచన కాదు. హల్లెలూయా. కానీ ఈ దినాన మీరు చూసారా ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో, ఎంతమంది చనిపోతున్నారు. యాక్సిడెంట్లు అవ్వడం వేరు, కానీ తమకు తామే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎక్కువ చాలామంది చనిపోవడానికి కారణం
స్టూడెంట్స్ని కూడా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే గోల్స్ ఏంటి, ఆ గోల్ అంటే పలానా గోల్ పెట్టుకుంటారు. అది రాకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, చేరుకోలేకపోయామని ఒకరు, ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఒకరు, అవునా కాదా, ఏదో ఒక రకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ గోల్స్ పెట్టుకున్న ఎవరు, దేవుడిచ్చిన గోలా, వారు అనుకున్న గోల్. మనుషులు పెట్టుకున్న గోల్స్, నేను ఫలానాది అవ్వాలి, నేను ఫలానా చేయాలి, గోల్స్ ఎక్కువైపోతాయి, అవునా కదా. మోటివేషన్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి, అవునా. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఓన్గా నేను ఇది సాధించేయాలి, అది సాధించేయాలి. తీరా సగం దూరం వెళ్ళబోదికి సాధించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేవుడి చిత్తాన్ని చేస్తారు కాబట్టి వారికి ఎప్పుడు కూడా విజయమే ఉంటుంది. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెడుతున్నారు, యెహోవా యందు విచారణ చేస్తున్నారు. వారు గోల్స్ పెట్టుకుంటం లేదు, ఇది చేసేయాలి, అది చేసేయాలి అని. వారు ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు, యెహోవా యొద్ద విచారణ చేస్తున్నారు, ఆశ పెట్టుకుంటున్నారు. పాత నిబంధనలో కొద్దిమంది భక్తులు విజయం పొందుకోవడానికి గల కారణం వారు దేవుని చిత్తాన్ని చేయడం వల్ల, దేవుని దగ్గర మాట సెలవు తీసుకోవడం వల్ల. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, యోహాను సువార్త, నేను వెళ్ళనదే ఆదరణకర్త మీ వద్దకి రాడు, నేను వెళితే ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. మనకి ఎవరిని పంపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తున్నాడు. నేను వెళ్ళాక ఆయన వస్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఎవరు నడిపిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే లోకములో అపవాది చెప్పినట్లు, లేకపోతే పరిస్థితులను బట్టి, నీ ఇష్టాన్ని, నీ శరీరాన్ని బట్టి నువ్వు నడుచుకున్న నీ నడత అంతా నరకానికి వెళ్తుంది, శ్రమలకు వెళ్తుంది, మరణానికి వెళ్తుంది. ఓడిపోయాం కాబట్టి యేసు యొద్దకు వచ్చాం. యేసు యొద్దకు వచ్చి కూడా నీ చిత్తము నెరవేర్చడానికి కాదు, దేవుని చిత్తము నెరవేర్చాలి. హల్లెలూయా. ఎందుకు పంపాడు, ఆయనే పంపాడు, నువ్వు నేను అడగలా, ఆయనే పంపాడు. ఎవరిని, పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మని ఎప్పుడు అనుగ్రహిస్తాడు, ఎవరైతే యేసు ప్రభువారిని ఒప్పుకుంటారో, అర్థమవుతుందా, దేవుడిగా అంగీకరిస్తారో, తమ పాపములన్నీ కూడా ఆయన రక్తములో కడుక్కుంటారో వారికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే ఎప్పుడైతే మీరు ఆయన రక్తములో కడగబడతారో, ఇక నుంచి ఇప్పుడు దాకా పరిశుభ్రపడతారు, ఇక నుంచి నడిపింపు దేవుడిస్తాడు. అందుకే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు పంపించాడు మన కొరకు. హల్లెలూయా. మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించు, పరిశుద్ధాత్మ నాలోకి రండి, తండ్రి అభిషేకించండి అని అడుగుతాం. అడిగి పాపం ఆయన వస్తాడు, అవునే కదా. పిలిచంగా, రమ్మన్నంగా, అడిగంగా వస్తాడు. ఎందుకు వస్తాడు, నువ్వు ఓడిపోయావు, నీ ఆలోచన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు, నీ ఆలోచన విజయం ఉండదు నీ జీవితంలో. దేవుని చిత్తం చేయడానికి దేవుని పిలిచావు, ఆయన వచ్చాడు. కానీ ఆయన మాత్రం చెప్పింది చేయవు, నువ్వు అనుకున్నదే చేస్తావు, నీ ఇష్టమే చేస్తావు, నీ ఉద్దేశమే చేస్తావు. మరి ఆయన పని లేక వచ్చాడా నీ దగ్గరికి, చెప్పండి. ఇద్దరు కుటుంబాల మధ్య గొడవ అయింది. ఒకసారి మా ఇంటి దగ్గర, మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆవిడ, చాలా పెద్ద గొడవలు ఆవిడ, గొడవ ఆడేసి అయితే. మా అమ్మగారు ఏం తప్పు కదా, మా అమ్మగారు కూడా ఆడతారు బాగానే. అదే టైంలో ఆపరేషన్ చేసుకొని ఉన్నారు, ఆవిడ గొడవ ఆడటానికి లేదు. అని ఆవిడ మాత్రం చాలా తేడా మనిషి, చాలా చండాలంగా బిహేవ్ చేసేది. గొడవకి రమ్మన్నట్టుగా రాళ్ళు విసరడం ఏదో చేస్తే మా నాన్న నలిగిపోయేవాడు. ఎందుకంటే ఆడవాళ్ళ మీదకి మగవాళ్ళు వెళ్ళకూడదు, గొడవకి కేసు. మా అమ్మగారు ఆపరేషన్ చేసుకుని అరితే పుట్టిడిపోతాయని ఏదో గోల. మా నాన్నగారు ఒక 4 రోజులు ఆలోచించి పెద్దల్ని తీసుకొని వచ్చారు. ఆ పెద్దలు వచ్చి ఇరువురు కుటుంబాల మధ్య ఎవరి జోలికి ఎవరు వెళ్ళకుండా సంధి కుదిరి చెల్లారు. ఇప్పుడు ఆ పెద్దల్ని ఎందుకు తీసుకొస్తా అని చెప్పండి.
వాళ్ళు చెప్పించాడు. అవునా కదా? ఆయన వచ్చినా సరే ఆ పెద్దలు మన పని మనం చూసుకుంటున్నాం, మనం గొడవలు ఆడేసుకుంటున్నాం, మనం అనేసుకుంటున్నాం, మనం మాట్లాడేసుకుంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఆ పెద్దలు ఎందుకు పిలిచారు మమ్మల్ని? అయితే మీరు కొట్టుకోండి అని వెళ్ళిపోతారు. అవునా కదా? ఉంటారా అక్కడ? అలాగే నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి నాకు ఆలోచన చెప్పవా, పలానా విషయంలో నువ్వు చెప్పిందే చేస్తాను, నువ్వు చెప్పవా అని తినేస్తే సరే ఒక మంచి ఆలోచన ఇచ్చావు, పట్టుకెళ్ళి ఆ ఆలోచన పక్కన పెట్టేస్తాను అనుకున్నది చేసిందనుకో, ఏమనిపిస్తుంది మీకు చెప్పండి? ఏమనిపిస్తుంది? అది చేసుకొని ఏదో పనికి మంది చేసుకోవచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చి అడగాలి? ఇన్సల్ట్ ఫీల్ అవుతాం. ఓసారి నాకు సలహా కాదు కదా, గట్టిగా ఇచ్చి పంపిస్తా. ఇస్తావా సలహా ఇంకోసారి వస్తే? కాబట్టి మనం ఇన్సల్ట్ ఫీల్ అవుతాం. లెక్క చేయలా, ఎందుకు నేను చెప్పింది చేయనప్పుడు నన్ను అడగడం అని చెప్పడానికి ఇంకోసారి సలహా ఆలోచిస్తామా? అనా కదా? మనకి తెలుసు మనం ఇచ్చిన ఆలోచన కరెక్ట్, తను చేసేది తప్పని. అప్పుడు ఏమవుతుంది? చేయని ఇక మౌనం అయిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు లోబడాలి, చెప్పింది చేయాలి. అర్థమవుతుందా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది పక్కన పెట్టేసి మనకి కంఫర్ట్గా ఉండేది చేసుకుంటే వెళ్తున్నాం అనుకో, మౌనం అయిపోతాడు, దుఃఖపడతాడు. ఎందుకంటే ఆయన్ని అవమానపరిచిన వాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచిన వాళ్ళకి క్షమాపణ ఉండదు. క్షమాపణ ఏముంది? ఆయన చెప్పింది చేయకపోతే నరకానికి వెళ్తాం. ఎందుకంటే ఆయన చెప్పింది చేసేవాళ్ళు పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. అర్థమవుతుందా? ఇహమందు ప్రతి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. నా వైపు చూడాలి, నా వైపు చూసి వినాలి, తలలు దించుకోవద్దు. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది వినాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది వినాలంటే మీకు ఒక విషయం చెప్తా. ఒక ఖాళీ డబ్బా ఉంటేనే కదా మనం వాటర్ నింపుతాం. ఆల్రెడీ అందులో వాటర్ లేకపోతే బియ్యం ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటర్ నింపుతామా? నింపలేం. పరిశుద్ధాత్మ దేవుని ఏమని అడుగుతాం తెలుసా? రండి 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 నింపేయండి అంటాం. పాపం నింపబడాలనే వస్తాడు ఆయన, కానీ ఆల్రెడీ మనం నింపోసుకొని ఉంటాం. దేనితో? మన ఇష్టాలతో, మన స్వచిత్తంతో, మన ఆలోచనలతో, మన ప్లానింగ్స్తో, మన కోపంతో, లేకపోతే ఏదో ఒక దాంతో నీ హృదయం నింపబడే ఉంటుంది, ఖాళీ ఉండదు. లోక విషయాలతో, అనే కదా ఎన్ని ఆలోచనలు నింపబడి ఉన్నప్పుడు ఇంక ఆయన ఎక్కడ ఉంటాడో వచ్చి, అనే కదా ఆయన నీలోకి వచ్చి నిన్ను ఆత్మచేత నింపాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి, ఖాళీ అయిపోవాలి. నువ్వు ఖాళీ అయిపోయినప్పుడే నువ్వు నింపబడతావు. నువ్వు నింపబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను నింపలేడు. నువ్వు ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నేను ఎప్పుడో పరిశుద్ధాత్మని పొందేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను పొందుకోని అవసరం లేదు అనుకోవడానికి లేదు. నువ్వు నిన్న లోబడ్డావు దేవునికి, నిన్న చెప్పింది విన్నావు. ఈరోజు విన్నావా? ఈరోజు విన్నావా? లేదు కదా? అవునా కదా? ప్రతిదినం నూతనంగా నీ హృదయం నీ ఆలోచనతో నూతనంగా నింపబడుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్ నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. దేనితో నింపుకున్నా ఈరోజు నీ హృదయాన్ని చెప్పు. చాలా విషయాలతో నింపుకున్నా. దేవుడు ఉన్నాడా? చోటు లేదు అక్కడ. అన్నీ నింపేసుకొని, అన్నీ ఆలోచించి, అన్నీ చేసేసుకొని, పప్పులో కాలేసి, మోకాళ్ళు వేసేసి ప్రభు దివించే 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 అంటే ఎలా దీవిస్తాడు చెప్పండి? మీకు ఒక విషయం చెప్పనా? యేసు ప్రభువారు పేతురుతో అంటాడు, దోణి కొంచెం లోతుగా నడిపించు, ఇప్పుడు వలవే అంటాడు. పేతురు ఎవరు? ఒక జాలరి. రాత్రికాలం అంతా కూడా
సముద్రం గాలించేశారు, కానీ చేపలు పడలేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏదో కొంచెం ఇక్కడ ఒడ్డు అనుకోండి, ఆ మైక దగ్గర ఉన్నది అనుకోండి, దోనే ఆ గేట్ దగ్గర తీసుకెళ్ళి వలేసేయమంటున్నాడు, పడిపోతాయని. ఆ మాట ఒక జాలరికి ఎలా అనిపిస్తుంది? ఎంతో లోతెళ్ళి పడితే ఒక్క చేప పడలేదు, ఇక్కడ పడిపోతాయి ఆ చేపలు అనే తేలికతనం రావాలిగా ఆ మాట మీద, అవునా కదా? కానీ దేవుడు అంటున్నాడు పేతురుతో, కొంచెం లోతుకి వెళ్ళి వాళ్ళవి ఇప్పుడు అంటున్నాడు. మనం కొన్ని ఊహించుకుంటాంగా, ఇలా అంటే అన్నీ వచ్చేయలేదు, ఇలా అని ఆ చేపలన్నీ ఎగిరి ఇందులో పడేలా చేయొచ్చు కదా, చేసేయచ్చు కదా. మనం ఇప్పుడు అలాంటివి ఆలోచిస్తాం. మనం ఇప్పుడు తేలికగా, ప్రవ్వా నేను ఇప్పుడు బీరువాలో చూడడానికి ఎంత కట్ట ఉండాలి, అలా కదా, అన్నీ ఎదుర్కొని వచ్చేయాలి, అలా కదా. దేవుడు అలా వెళ్ళడం, నీతో కదులుతాడు, నిన్ను ఒప్పింప చేసుకుంటూ కదులుతాడు, నిన్ను గ్రహింప చేసుకుంటూ కదులుతాడు. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసా? పేతురు ఇప్పుడు వల వెయ్యి అన్నాడు, అన్నప్పుడు అక్కడ పేతురు యేసు ప్రభు వారికి లోబడి మాట విని వెయ్యాలట. ఇక్కడ ఎన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి తెలుసా? ఒకటి, రాత్రంతా చేపలు పట్టాడు కాబట్టి ఒకటి పడలేదు కాబట్టి ఇప్పుడు వేసేయమంటే పడతాయా అనే సందేహం ద్వారా కూడా పొందుకోకపోవచ్చు. సందేహంతో కూడా ప్రభువా వేసాను, లేవు, రావులే అని చెప్పేయచ్చు. కానీ లోబడ్డాడు, అక్కడ లోబడి వల వేశాడు. ఆ లోబడ్డంలో నమ్మాడు, ఆయన మాటని నమ్మి వల వేశాడు. అర్థమవుతుందా మీకు? అంతేకాదు, వినయము చూపించాడు, విధేయత చూపించాడు. దేవుడికి కావలసింది బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మనం మాటే వినం, మన కళ్ళు బాగా నెత్తికెక్కేసి ఉంటాయి. దేవుడి కన్నా మనం తెలివైన వాళ్ళం అన్నమాట, అవునా కదా? అంతేనే, మాట వినుట శ్రేష్టం. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు వలవయ్య అంటే రాత్రి అంతా పడితే పడలేదు కానీ ఇప్పుడు పడిపోతాయా? మన బ్యాచ్ అయితే అదే చెప్తాం మనం, అవునా కదా? కానీ పేతురు ఏం చేశాడు? ఆయన మాటకి విధేయత చూపాడు, లోబడ్డాడు, విశ్వాసం ఉంచాడు, నమ్మాడు. ఏమంటున్నాడు? పడతాయి, నమ్మేశాడు, దేవుని కార్యం చూశాడు. నేనేదన్నా ఎందుకు చేయమంటాడో తెలుసా దేవుడు? నువ్వు మొట్టమొదట లోబడాలి, మాటకి లోబడాలి, విధేయత చూపాలి. మాట చెప్పిన మాటకి లోబడాలి, విధేయత చూపాలి, విశ్వాసం ఉంచాలి, అడుగులు వేయాలి. అప్పుడు ఆ దేవుని యొక్క ఫలితం నువ్వు చూస్తావన్నమాట. నీ అనుమతి లేకుండా, నువ్వు కదలకుండా ఏయో అద్భుతాలు అక్కడ చేసేయమంటే జరగవు. చాలా అద్భుతాలు జరుగుతాయి, కానీ అది నీ ద్వారా జరుగుతాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు లోబడాలి, నువ్వు అనుకున్నట్లు కాదు. హల్లెలూయా! అర్థమవుతుందా? కానీ చాలా మంది లోబడరు. లోబడక నువ్వు చాలా అద్భుతాలు కోల్పోతున్నావు. కానీ లోబడి చేస్తే గొప్ప కార్యాలు చూస్తాం, అలా కదా? చూడండి, ఒక పాట ఉంటుంది, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మన ఎడల కార్యాలు ఎలా ఉంటాయి? ఘనంగానే ఉంటాయి. హల్లెలూయా! మనం చాలాసార్లు రోషం పడిపోతాం. నీకు యేసుప్రభు అంటే అస్సలు నాకు మామూలుగా ఇష్టం కాదు, యేసయ్య అంటే చాలా ఇష్టం, బాప్తీసం తీసుకున్నా, నిలబడతా ఆయన కోసం, చచ్చిపోతా. నువ్వు అది చచ్చిపోని అవసరం లేదు, ఒకటి చెయ్యి, ఆయన చెప్పింది చెయ్యి. ఆయన చెప్పింది చేస్తే ఆయన గణపరచడం. అర్థమవుతుందా? ఆయన చెప్పింది చేయకుండా నువ్వు అనుకున్నది చేయడం, ఆయన మాట పక్కన పెట్టి ఆయన అవమానపరచడం. నన్ను గణపరచు అని నేను గణపరుస్తానంటే ఎలాగా గణపరచడం చెప్పండి? సిలువను అలంకరించేయడమా? మందిరాన్ని అలంకరించేయడమా?
లేదా స్టిక్కర్ పెట్టేసుకోవడమా, యేసుప్రభు వారి వాక్యాలు తగిలించేసుకోవడమా? కాదు. నీతో ఆయన మాట్లాడతాడు. మెల్లని స్వరంతో నువ్వేం చెయ్యాలో, ఎక్కడ లోబడాలో, ఏం మాట్లాడాలో ప్రతిదీ చెప్తాడు ఆయన. అందుకే వచ్చాడు ఆయన. అదే ఆయన మార్గము, అదే నిత్యరాజ్యాన్ని తీసుకెళ్తుంది నేను. అదే అనేకులకి విడుదల కలిగిస్తుంది. కాబట్టి నువ్వు చెప్పినప్పుడు విను, ఆయన చెప్పింది విను. నువ్వు అనుకున్న చేద్దావు. దాన్ని అవమానించడమే అంటారు యేసయ్యని. యేసయ్య నువ్వే అవమానిస్తున్నావు. ఈ అవమానం ఎక్కడికి వెళ్తుంది? అపవాదిగాడు మాట్లాడతాడు యేసయ్యతో. నీ క్యాండిడేట్ చూడు, పైకి నీ బంపర్ స్టిక్కరే, తను లోబడేదంతా నేను చెప్పేది అనే కదా. అటు సినిమాలకి వెళ్తాడు, షికార్లకి వెళ్తాడు, ఆరాధన మానేసి మనుషులకి ఇంపార్టెంట్ ఇస్తాడు, శరీరానికి ఇంపార్టెంట్ ఇస్తాడు, తన ఆలోచనలకి ఇంపార్టెంట్ ఇస్తాడు, తను అనుకునేదానికి. ఇదంతా ఎవరి నుంచి వచ్చేది? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఇవన్నీ ఎవరి నుంచి పుట్టినాయి? అవునా కదా? కాబట్టి ఎవరిని కనపరుస్తున్నాం? అయితే మనల్ని కనపరుచుకుంటున్నాం, లేదా అపవాది గారి మాట విని వాడిని కనపరుస్తున్నాం. అప్పుడు అది ఏమంటది? అవమానమా కాదా? మాట్లాడిందా లేదా యోబు గ్రంథంలో? నువ్వు కంచేసావు కాబట్టి తెగ నేను కానీ తీసిపాడి, అవునా కదా? అయినను యోబు లోబడ్డాడు, విధేయత చూపాడు, సనగక గొణకక దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని గణపరచడం అంటే ఏంటి అంటే బయటికి చూపించేది కాదు, ఆయన చెప్పిన మాటకి లోబడ్డాడు, ఆయన చెప్పింది చేయడం. దేవుని వాక్యము రెండంచుల పదును గల ఖడ్గం. నువ్వే ఒక్కొక్కరు చాలా కష్టపడిపోయి ఏసై లోకానికి చూపించేయాలనుకుంటారు. నువ్వేం చూపించేయి అక్కర్లేదు, ఆయన చెప్పింది అంతే చాలు. ఆయన నీకు చూపించుకుంటాడు, ఆయన్ని లోకానికి చూపించుకోగలడు. నువ్వు చూపించేసేది ఏమి ఉండదు. అవునా కదా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏమో యేసుప్రభు వారి వాక్యం పెట్టుకోవచ్చు, ఇంట్లోకి వెళ్ళేమో సినిమా పెట్టుకోవచ్చు. బయటికి వెళ్ళి యేసుప్రభు పాట పెట్టుకోవచ్చు, లోపలికి వచ్చి ఏ సాంగ్స్ అన్నా పెట్టుకోవచ్చు. అవునా కదా? అవునా? ఇది మనం చూపించడం. యేసుప్రభు వారు చూపిస్తారు, మామూలుగా చూపించడం. హల్లెలూయా. అవునా కదా? మనం ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు ఇతరులకు చూపించాలనే సంగతే మర్చిపోతాం. యేసయ్యని బతుకుంటే చాలన్నట్టు తయారవుతాం. కానీ ఇదే సమయంలో దేవుడు మనకి చూపిస్తాడు ఆయన శక్తిని. చూసేవాళ్ళు కూడా గ్రహిస్తారు. అర్థమవుతుందా? హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రార్థనే చేస్తున్నారు. కానీ దేవుడి అపవాది ఏం చేసింది? ఒక పెద్ద ప్లాన్ గీసింది. రాజుగారిపై ఒక పెద్ద విగ్రహం పెట్టాడు, దానికి మొక్కాలి. మొక్కకపోతే అగ్నిగుండలు వేశారు. ఈ టైంలో దేవుని మహింపరచాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందా? చెప్పండి. వాడి ప్రార్థన ఏముంటుంది? కానీ ఆ సమయంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేసినప్పుడు దేవుడు వాళ్ళకి తోడయ్యుండి దేవుని సన్నిధి వాళ్ళని చూడటమే కాదు, వాళ్ళని చూసిన జనమంతా కూడా అబ్బా వీళ్ళ దేవుడే దేవుడు అనిపించారు. హల్లెలూయా. మనం దేవుని మాట విని చెప్పింది చేస్తున్నప్పుడు చుట్టూ మనకి శ్రమ రావచ్చు, లోకంలో వ్యతిరేకత వస్తుంది, మన చుట్టూ మన కుటుంబస్తుల్లోనే వచ్చేస్తుంది. నేను సమాధానపరచడానికి వచ్చానా, అగ్నివేయి వచ్చి తినన్నాడు దేవుడు. అర్థమవుతుందా? మనం చేసే పనులు దేవుడు చెప్పింది ఈ లోకానికి వ్యతిరేకంగానే ఉంటుంది. చేస్తున్నప్పుడు వాళ్ళు రివర్స్ అయిపోతారు మన చుట్టూ ఉన్నవాళ్ళు. అది మనకి శ్రమే. కానీ ఈ శ్రమలో నువ్వు కట్టబడతావు, శ్రమ పెట్టిన వారికి విడుదల వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్టు నువ్వు లోబడాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. చేసేవారి హృదయాల్లోనే దేవుడు నివసిస్తాడు. ఈరోజు ఆయన చెప్పింది వినవు, ఏమీ చేయవు. ఆయన చెప్పింది నువ్వు అనుకున్నదే చేస్తావు, కానీ ఆశీర్వదించమంటావు. ఆశీర్వదించాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి. ఆ చేయడంలోనే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అక్కడే ఉంది ఆశీర్వాదం. చెప్పింది ఏమో ఆశీర్వదించమంటావు. నీకు బుర్ర ఉందో లేదో అర్థం కాదు.
చాలా మందికి అర్థం కాదు. చెప్పింది చేయరు, కానీ దీవించేయాలి. నువ్వు చెప్పింది చేయడంలోనే విశ్వాసం పనిచేస్తుంది, విధేయత పనిచేస్తుంది, మాట వినడం అనేది పనిచేస్తుంది, అందులోనే దీవెన. అవునా కదా? యేసుప్రభు వారి దగ్గరకు ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వస్తారు. కుష్ఠరోగులు రాగానే యేసుప్రభు వారు వెళ్ళి ఇలాగా ఓం మీ కుషాన్ లేదు, మన చిన్నప్పుడు అదేగా అంటారు, ఇలా అనుభూతికి స్వస్థ వచ్చేసినట్టు. అలాంటి పనులు ఆయన చేయలేదు. ఆయన ఏం చేశాడు? మీ దేహాలు వెళ్ళి మీ యాజకులకు కనిపరుచుకోండి అన్నాడు. వాళ్ళు ఆ మాట విని లోబడి నమ్మి వాళ్ళు వెళుతుండగా కుష్ఠరోగులకు స్వస్థ వచ్చేసింది. హల్లెలూయా! అక్కడ విధేయత పనిచేసింది, విశ్వాసం పనిచేసింది, ఆయన మాటకి లోబడ్డారు. లోబడి వెళుతుండగా పని జరిగింది. ఈరోజు నీ విషయంలో పని ఎప్పుడు జరుగుతుంది? నువ్వు లోబడి మాట విని చేస్తుండగానే పని మొదలైపోతుంది. ఎప్పుడైతే పేతురు వల వేయడానికి సిద్ధపడ్డాడు, చేపలన్నీ కొట్టుకొచ్చాయి. నువ్వు చెయ్యి, అప్పుడు నిన్ను నమ్ముతాను, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, ఇదే గోల మంది. చెప్పింది చెయ్యి, మాట విను. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే పంపించాడు. నువ్వు మాట వినడం మానేసి ఆయన దుఃఖపరిచి ఆయన వెళ్ళిపోయి దీవించి ఎక్కడి నుంచి దీవిస్తాడు? దీవెన ఎప్పుడో ఇచ్చేసాడు. ఆ మాట చెప్పిన దానిలో నువ్వు లోబడి చేయడంలో నీ నేత్రాలు తెరవబడి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. హల్లెలూయా! ఆ చెప్పే ఆయన నీలో ఉండాలి, నీతో ఉండాలి. అంటే నువ్వేం చేయాలి? ఖాళీ అయిపోవాలి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఇష్టాలు, నీ ఉద్దేశాలు, నీ స్వయం అన్ని ఖాళీ చేసేయాలి. పరిశుద్ధాత్మదేవుణ్ణి రమ్మనాలయ్యా, రండి, ఈ దినము నీ చిత్తము నేను చెయ్యాలి, నాకు బయలుపరచండి, నాతో మాట్లాడండి అని అడిగినప్పుడు ఆయన చెప్పింది నువ్వు చేయడం మొదలుపెట్టు. నీ డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. హల్లెలూయా! నువ్వు ఆయన ఎప్పుడైతే కనపరుస్తావో, నీ ఆలోచన, నీ తలపులన్నీ తీసి పాడేస్తావో, నీ ఇష్టాలు తీసి పాడేసి దేవునికి అప్పగించుకుంటావో, నువ్వు ఊహించినంత ఎత్తు దేవుడు తీసుకెళ్తాడు నిన్ను. హల్లెలూయా! ఇది చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. అసలు దేవుని చిత్తమే అది. ప్రభువా ప్రభువా నన్ను అండం ఎందుకు? పరలోకమందున్న తండ్రి చిత్తం ఏదో గ్రహించి చేయండి. అర్థమవుతుందా? అది చేయమంటే ఇలాంటి సంఘాలు నచ్చవు. మరి ఏ సంఘం? నీ ఇష్టం వచ్చినట్టు జీవించి మేము ప్రేయర్ చేసేస్తాం అంతే. ఆ సంఘం ఉంటుంది, అస్సలు మనల్ని పట్టించుకోరు. మన ఇష్టం మనం ఎలా జీవించినా పర్వాలేదు, దీవించేస్తారు. అర్థమవుతుందా? ఇది దేవుని నడిపింపు కానే కాదు. ఎప్పుడైతే నువ్వు మాట విని లోబడి నువ్వు చేస్తూ ఉంటావో, ఆ దేవుని మాట నువ్వు చేస్తున్నప్పుడు నీ ద్వారా ఈ లోకానికి దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. నీ ద్వారా దేవుని ప్రవాహం ఈ లోకంలోకి వస్తుంది. హల్లెలూయా! కాబట్టి నీ ద్వారా ఆత్మలకు విడుదల వస్తుంది. నువ్వు ఆటంకపరిచే వ్యక్తిగా అంటే పరిశుద్ధాత్మ మాట వినవు, నీ ఇష్టాలతో నింపేసుకొని నువ్వు అనుకున్న చేస్తా. ప్రార్థనలు కూడా చాలా మంది అదే చేస్తారు. ప్రభువా నేను పలానా చేయాలనుకుంటున్నాను, దీవించు, దాన్ని ఆశీర్వదించు. ఇక నువ్వు అనుకున్నదే చెయ్యాలి. దీవించే వరకు నువ్వు కథలో దీవిస్తే వస్తావు, చర్చకి దీవించకపోతే మానేస్తావు. ఎంత గుడ్డి నేత్రాలు! నీ ఇష్టము చేసుకోవడానికి కాదు, దేవుని చిత్తం చేసిన వాళ్ళే ఇహమందు దీవించబడతారు. ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం పొందుకుంటారు, ఆయన రాజ్య వారసులు అవుతారు. నువ్వు అనుకున్న చేస్తే నీకు లోకానికి పెద్ద తేడా ఏమీ లేదు. హల్లెలూయా! అందుకే మనం ఎవరి చిత్తం చేయాలి? దేవుని చిత్తము చేయాలి. దేవుని మాట వినాలి. లోకంతో నేను ఒక్కొక్కరిని చూస్తాం, బబ్బలే తెలివైన వాళ్ళు. కొంతమంది తెంగరోళ్ళు ఆలోచిస్తారు ఏమని, అబ్బా భలే తెలివైన వాళ్ళు, ఎంత జ్ఞానవంతులు. ఈ జ్ఞానవంతులు వాక్యం చదివి జోడిస్తే వాక్యము ఇంకా జ్ఞానం గీళ్ళు స్వార్థ చెప్పేస్తారా? మీరే చెప్తున్నారు ఆ మాటల్లో, వీడు చాలా తెలివైనోడు, చాలా జ్ఞానవంతుడు, తెలివితేటలు ఎక్కువ. ఆల్రెడీ నింపబడి ఉన్నాడా లేదా? నాడేం పరిశుద్ధాత్మ మాట ఏంటాడు? నాకేంటి తెలుసు అంటాడు. నా జ్ఞానం వల్ల వాడుకుంటాను అంటాడు, నా వాక్చాతుర్యాన్ని బట్టి వాడుకున్నా అని నాయి అంటూ ఉన్నాడు. అవునా కాదా? అందుకే దేవుడు అంటున్నాడు కదా ఏమని, ఈ లోకంలో జ్ఞానులైనను బలవంతులైన నేను ఏర్పరచుకోలేదు, కానీ వెర్రి వారిని ఏర్పరచుకున్నాను. హల్లెలూయా!
వెరోళ్ళని ఏమంటాం, తెగరోళ్ళని వాపు నీకు తెలివితేటలు నేను చెప్పేది నువ్వు అంటాం. అవును నాకు తెలివిలేదు మీరే చెప్పండి నేను వింటాను అనే కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, దేవుని మాట వింటారు. హల్లెలూయా. కానీ లోకంలో వేరే వారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారంటే నింపబడి ఉండడానికి ఇష్టపడరు, నింపుకోవడానికి ఇష్టపడతారు. మనం నింపుకోము, నింపబడుకుంటాం. మనతోనే నింపేసుకుంటాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రాడు. ప్రతి దినం ఆత్మచేత నింపబడాలి, ప్రతి దినం దేవునికి లోబడాలి, ప్రతి దినం దేవుడు నీకు ఆలోచన చెప్పాలి. నువ్వు ఎప్పుడో పొందేసుకున్నాను అప్పుడు మాట్లాడు. ప్రతిదినం నువ్వు పొందుకోవలసిందే, ప్రతిదినం దేవుడు చెప్పేది చేయవలసిందే, ప్రతిదినం నువ్వు దేనితో నింపబడ్డావో చూసి దాన్ని విడిచిపెట్టవలసిందే. అందుకే వాక్యముతో ఎక్కువ గడపాలి. ఎప్పుడో నెలకోసారి వాక్యం తీసి చదివితే కుదరదు. వాక్యంతో ప్రతిరోజు నువ్వు ఉంటే నీ హృదయం దేనితో నింపబడుతుందో, దేనిని తీసివేసుకోవాలో, దేనితో నింపుకోవాలో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. లేదా నువ్వు వాక్యం చదవట్లేదు, వాక్యంతో నింపుకుంటలేదు, ఓ లోకంతో నింపేసుకుంటూ ఉంటావు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిదినం దేనితో నింపుకోవాలి, వాక్యముతో నింపుకోవాలి. దేవుడు చెప్పింది చెయ్యాలి, వెంటనే లోబడి. అప్పుడు అద్భుతాలు చూస్తాం. మనం చేయకుండా నువ్వు ఏమీ నువ్వు ఎప్పుడూ చేయవా, ఎప్పటికీ నువ్వేమీ చూడవు. చేయడం మొదలు పెట్టావా అద్భుతాలు జరిగిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి మీరు చదువుకోండి. అందులో ఒక ప్రవక్త భార్య, ఆ ప్రవక్త చనిపోతే ఆ భార్య ఆ కుటుంబం అప్పులు కలిగి ఉండడం వల్ల అప్పులోళ్ళు వచ్చి బానిసలుగా తన పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం అంటారు. అలా అన్నప్పుడు ఆమె గబగబా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తుంది. అయ్యా, మీ దాసుడు మీ దగ్గర ఉండేవాడు ఆ ప్రవక్త, అయితే నా భర్త చనిపోయాడు, ఇప్పుడు నాకు సహాయం చేయండి, ఇలాగా అప్పులోళ్ళు వచ్చి నన్ను అప్పు అడుగుతున్నారు, నా బిడ్డల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతాను అంటున్నారంటే ఆయన అంటాడు, నీ దగ్గర ఏముంది అంటాడు. నా దగ్గర కొంచెం నూనె తప్ప ఏమీ లేదని చెప్తాడు. అయితే వీలైనన్ని ఖాళీ పాత్రలు మీ ఇంట్లో, అలాగే ఇరుగు పొరుగు వారిని నువ్వు అడిగి ఆ ఖాళీ పాత్రలన్నీ కూడా ఎన్ని ఉంటే అన్నీ తెచ్చేసుకో. ఎంతమందిని అడుగుతావు అడుగు, నీ ఓపిక. ఆయన ఇన్ని తెచ్చుకో అన్ని తెచ్చుకో అని చెప్పట్లేదు, నీ ఇష్టం. అది పరిమితులు ఎక్కడా విధించట్లేదు, నీ ఇష్టం. ఎన్ని పాత్రలు తెచ్చుకుంటావు తెచ్చేసుకో. నీ గది నిండా పెట్టేసుకొని తలుపులు వేసుకొని ఆ నూనె పొయ్యడం మొదలుపెట్టి అందులో అన్నీ నింపేసుకొని చెప్తారు. ఇక ఆ పిల్లలు వెళ్ళి అందరినీ పాత్రలు అడుగుతారు, అందరూ పాత్రలు ఇస్తారు. ఏ పాత్రలు ఇచ్చారు? ఖాళీ పాత్రలు. ఏ పాత్రలు ఇచ్చారు? ఖాళీ పాత్రలు ఇచ్చారు. ప్రతి ఖాళీ పాత్ర తీసుకొని వెళ్ళి గది నిండా నింపుకొని తలుపులు వేసుకొని ఆయిల్ పోయడం మొదలు పెడతారు. కొంచెమే ఉంది ఆయిల్, కానీ విశ్వాసంతో తన మాట నమ్మి పోయడం మొదలు పెడుతుంటే పాత్రలన్నీ నిండిపోవడం మొదలెట్టాయి. ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది. అరే ఇంకా వెళ్ళి పాత్రలు తీసుకురంటే ఇంకా అందరి దగ్గర అయిపోయి ఇవే ఇచ్చారు, ఇంకా లేవు. అవునా, సరే పోసాక నూనె ఇంకా అయిపోయింది, ఆ పొయ్యడం ఇంకా రావడం నూనె అయిపోయింది, సరిపోయింది. అయ్యా పాత్రలు నిండిపోయాయి, ఇప్పుడు ఏం చేయనంటే అమ్ముకొని నీ అప్పు తీర్చుకో అంటాడు. నేను ఇది చదువుతున్నప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక బయలుపరిచాడు. ఏంటి అంటే ఈమె కలిగి ఉన్నది కొంచెమే ఆయిల్, కానీ వెళ్ళి పాత్రలు తెచ్చుకోమన్నాడు. ఏ పాత్రలో? ఖాళీ పాత్రలో. ఇంటింటే వెళ్తే అందరూ అన్ని పాత్రలు ఇచ్చేస్తారండి. అన్ని పాత్రలు ఖాళీగా ఉంటాయా? కొన్నే ఉంటాయి. ఒకళ్ళకి ఒకటే ఉండొచ్చు, వాళ్ళకి 2 ఉండొచ్చు, అవునా కదా? ఆ ఖాళీ పాత్రలు తెచ్చి ఏం చేస్తున్నారు? నింపుకున్నారు. అంటే చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కుటుంబంలో అందరూ ఆత్మచేత నింపబడరు, ఏ ఒకడో ఇద్దరు. కొంతమంది పాత్రలు ఇవ్వకపోవచ్చు కూడా, కొంతమంది ఇస్తారు, అవునా కదా? 1, 2 ఖాళీ పాత్రలు, అవునా కదా? కుటుంబంలో అందరూ ఆత్మచేత నింపబడిపోతారండి? నింపబడరు. వాళ్ళు ఇచ్చిన పాత్రలు 1, 2 అవి ఖాళీ పాత్రలు.
ఒక కుటుంబంలో ఖాళీ పాత్రలు ఒకటో రెండో ఉంటాయి, అవే నింపబడతాయి. ఒక్కొక్క కుటుంబంలో అందరూ కదలరు, ఒకళ్ళు ఇద్దరు ఆత్మచేత నింపబడతారు, బలంగా వాడబడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అన్ని ఖాళీ పాత్రలు ఉండవు ఇళ్లలో, ఒకటో రెండో. ఒక్కొక్కళ్ళ ఇంట్లో అది కూడా ఉండవు. చాలా మంది కొన్ని సంఘాలకు కుటుంబాలతో భక్తిపూర్వకంగా వెళ్ళిపోతుంటారు, భక్తిగా వెళ్ళిపోతుంటారు. బాబా భార్య భర్త పిల్లలు వెళ్ళిపోతారు అన్యోన్యంగా. అవునా కదా? ఆత్మ నింపుదల కలిగిన సంఘములో ఒకళ్ళు నింపబడితే ఇంట్లో వాళ్ళకి ఇంకొకళ్ళ ద్వారా శ్రమ వచ్చేస్తుంది. భార్య నింపబడితే భర్త నుంచి వచ్చేస్తుంది, భర్త నింపబడితే భార్య నుంచి వచ్చేస్తుంది, పిల్లలు నింపబడితే తల్లిదండ్రుల నుంచి వచ్చేస్తుంది తల్లి. అంటే ఏంటి? వాళ్ళు ఖాళీ కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు లోకంతో నింపబడిన వాళ్ళు. ఈ ఖాళీ పాత్ర ఆత్మచేత నింపబడితే రివర్స్ వస్తుంది. అందుకే నేను భూమి మీద సమాధానం అనుకుంటున్నారు, అగ్నివేయ వచ్చింది అని దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడిన వాళ్ళకి రివర్స్ అయిపోతారు. అందుకే అన్ని పాత్రలు నింపబడిపోవు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కొన్ని పాత్రలు ఖాళీగా ఉంటాయి, కొన్ని పాత్రలు ఖాళీగా ఉంటాయి, అవి ఖచ్చితంగా నింపబడతాయి, ఖచ్చితంగా వాడబడతాయి. హల్లెలూయా. ఆ నింపబడిన వాళ్ళు కలిగినది ఎప్పుడైతే ఇతరులకి సువార్త ప్రకటిస్తారో, ఇతరులకు వాక్యం నింపుతారో, అలా నింపి కొన్ని ఇళ్లలో ఇంకా ఎక్కువ వస్తుంది. అవునే కదా? పాత్రలో కొంచెమే ఉంది ఆయిల్, పోస్తూ ఉంటే అందులోకి ఆయిల్ వస్తూ ఉంది. నీలో పరిశుద్ధాత్మ చేత ప్రతి దినము నింపబడాలంటే నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు ఇతరుల ఆత్మ నడిపింపులోకి నడిపించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మా కుటుంబంలో చర్చికెళ్తే ఏ గొడవలు ఎక్కడ ఎంత సమాధానంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో, కొంచెం కూడా కాదు, కొంచెం కూడా లంపకే కొట్టినట్టు ఉండదు. వాక్యం చక్కగా సమ్మ ఉంటుంది. అవునే కదా? అక్కడికి వెళ్ళేది తెలుస్తుంది విషయం. నీ శరీరానికి ఏమవ్వాలి? గాయం అవ్వాలి, కాలిపోవాలి వాక్యం. ఆ వాక్యం దేంతో పోల్చాడు దేవుడు? అగ్ని వంటిది, కాలాలి. నీ శరీరాన్ని కాల్చాలి, పాపాన్ని కాల్చివేయాలి. నీకే నొప్పి బాధ ఉండని చోటికి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? మనుషులు దురద చెవులు గలవారై పిచ్చి బోధలకి వెళ్తారు, కాలే బోధలకి రారు. సరి చేసుకునేది వద్దు, దేవుడు వద్దన్నా వద్దు. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు లోబడాలి. వీళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడ దేవుని మహిమపరుస్తారు, దేవుడు చెప్పించేస్తున్నారు. కొంతమంది బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్ ఎలాంటి వాళ్ళు అంటే ఆత్మచేత నింపబడిన వాళ్ళు. వాళ్ళ యొక్క శరీరంతో కుయుక్తులతో జ్ఞానంతో నడుచుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, చర్చిలో ఒకలా ఉంటారు, ఒకరు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. నానా రకాల వేషధారణలు ఉంటాయి. ఎందుకంటే అది వాళ్ళు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. అవునా కదా? పరిశుద్ధాత్మ లేకుండా స్వచిత్తంతో సొంత ఆలోచనతో నడుచుకునే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చర్చిలో బుద్ధిమంతులు, ఫ్రెండ్స్ దగ్గర విశ్వరూపాలు, ఇంట్లో బుద్ధిమంతులు. అవునా కదా? ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకో రకం, నానా రకాలన్నీ బయటకు వస్తాయి. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. అందుకే వెచ్చగానైనా ఉండు, చల్లగానే నులివెచ్చని స్థితి కలిగి ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. గెహజీ అలాగే ఉన్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర ఎలీషా నయమాన్ అనే కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి వస్తాడు. ఎలీషా వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నప్పుడు మునగడం ద్వారా స్వస్థ వస్తుంది. ఆ కృతజ్ఞతతో ఎలీషాకు కానుకలు తెచ్చిస్తాడు. ఎలీషా అంటాడు, నాకు ఇవ్వద్దు కానీ కానుకలు, నిన్ను దేవుడు స్వస్థపరిచాడు, దేవుడికి ఇవ్వవలసినవి, దేవుడికి చెందవలసినవి దేవుడికి ఇవ్వండి, నాకు అవసరం లేదు పట్టుకోమంట. అప్పుడు దేవుడికి ఇవ్వవలసినవి దేవుడికి ఇస్తాడు. ఇక వద్దన్నాడుగా పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు. బంగారము, వస్త్రాలు, చాలా లోక సంబంధమైన ఆకర్షణీయమైనవి తెచ్చాడు. ఇదంతా గెహజీ చూస్తున్నాడు. ఎవరో ఎలీషా శిష్యుడు. వీడికి దుర్బుద్ధి పుట్టింది. ఎలీషా చూడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతాడు ఆడ దగ్గరికి. అవోగా నయమాన్ దగ్గరికి వెళ్ళిపోయి, నయమాను ఆగు. ఎలీషా ప్రవక్త గారు మనసు మార్చుకున్నారు. అయ్యో అవి తీసుకుంటే మన సంఘస్థులు ఉన్నారుగా, మీ శిష్యులకు మనం మీకన్నా ఉపయోగపడేవి అని తెచ్చుకోండి వెళ్ళి అన్నారు. కాబట్టి నేను వచ్చాను, అవి నాకు ఇవ్వంటే,
అంతకన్నా సంతోషమా అని చెప్పి ఆయన పాపం ఇచ్చాడు. అవన్నీ బట్టికి దాచేసుకున్నాడు. దాచేసుకొని ఏం తెలియనట్టు వచ్చి ఎలీషా దగ్గర నుంచున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, గెహజీ, నువ్వు వెళ్తున్నప్పుడు నా ఆత్మ రాలేదా నీతో? అర్థమవుతుందా? నువ్వు చేసేది చూడలేదా? ఏ నయమాన్ని, ఏ కుష్ఠరోగాన్ని వదిలించుకోవడానికి వచ్చి ఉన్నాడో అదే కుష్ఠరోగం నీకు వచ్చును కాక అంటాడు. అంతే, వాడి పిల్లలు అవుతూనే ఉంది. తరతరాలు ఈ గ్యాస్ తిట్టుకుంటూనే ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా మీకు? సేవకుల్ని మోసగించేసి చాలామంది మేము సేవకులకి తెలియకుండా నటించేస్తున్నాం, సేవకులకి తెలియకుండా అబద్ధాలు ఆడేస్తున్నాం, కనిపెట్టలేకపోయింది. కనిపెట్టే పనిలో ఉంటే అది దురాత్మ. కనిపెట్టవలసిన పని మనకెందుకు, దేవుడు చెప్పింది చేయడనుకున్నాం. అవునా కదా? పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు. అవునా కదా? పగ తీర్చుడు ఆయన పని, ఆయన చూసుకుంటాడు. మనల్ని మోసం చేసి ఆయనే చేయగలరు. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. నువ్వు అబద్ధాలు ఆడి, నువ్వు ఇంటి దగ్గర ఒక జీవితం, బయట ఒక జీవితం, చర్చిలో ఒక జీవితం జీవిస్తే, పరిశుద్ధాత్మ దేవుని మోసగిస్తే రేపు తీర్పు తీర్చేది ఆయన, నువ్వే పోతావు నరకానికి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి వాళ్ళు చూడటం లేదు. కొంతమంది బ్యాచ్ ఉండేవారు కొత్తలో, మేము చూస్తే సేవకులు బొట్టు తీసేసేవారు, లేకపోతే బొట్టెట్టుకుని. ఇదే కర్మ, ఇదే వేషధారణ జీవితాలు. అర్థమవుతుందా? సేవకులు చూస్తున్నారంటే ఒకలాగా, సేవకులు చూడాలి. నువ్వు దేవునికి ఉండాలి యథార్థత. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుకు నువ్వు అప్పగించుకోవాలి. నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనకి లోబడితే అసలు నేను పట్టించుకోను, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. పరిశుద్ధాత్మ లేదా అసలు నమ్మనాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేనోళ్ళు వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళలో విపరీతమైన బుద్ధులు ఉంటాయి అపవాదికి చోటించి. వాడి పరిశుద్ధాత్మ వాళ్ళలో లేదా ఎప్పటికీ నమ్మదగిన వాళ్ళు కాదు. ఆత్మ ఉందా? ఆత్మ ఉంది అంటే వాళ్ళు లోబడేటటువంటి మనుషులు. ఎవరికి లోబడుతున్నారు? అసలు పరిశుద్ధాత్మ చెప్పినట్టు లోబడిన వాళ్ళని వేలెత్తి చూపగలిగిన వాడు ఎవడు ఈ లోకంలో? వాళ్ళ వల్ల మేలే కానీ కీడెంత మాత్రం ఉండదు. హల్లెలూయా. అంటే ఆత్మ నింపుదల కలిగి ఆత్మ చెప్పుతున్న వాళ్ళని బట్టి మనం హాయిగా జీవించవచ్చు. ఆత్మ నింపబడకుండా ఆత్మ చెప్పింది వినని వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు ఏ క్షణం ఏం మాట్లాడతారో, ఏ క్షణం ఎటు తిరుగుతారో సాతాను ఆడిష్టం ఇటనే తిప్పుతాడు. అర్థమవుతుందా? క్రూరమైన మనస్సు. రోజు వివాహాలు చేసుకుంటున్నారు, పై రూపం చూసి చేసేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అంటున్నాడు, ఆడు సాఫ్ట్గా ఉండట్లేదు, క్రూయల్గా ఉంటున్నాడు. అవునా కాదా? ఏదో మేకలు కోసి ఓడో, ఏ గేదెలు కోసి ఓడో అయితే ఆడు అమ్మో ఈడు కట్టుకోడరా, కత్తించుకొని నరికే స్వభావం ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు కోసేస్తున్నారు, ఇంట్లో గృహిణులు కోసేస్తున్నారు, కూరగాయలు కోసినట్లు. అవునా కదా? ఎందుకని? వాళ్ళు పరిశుద్ధాత్మ లేదు. అపవాది ఏ క్షణంలో ప్రవేశిస్తుందో తెలియట్లేదు, చంపి వాడేస్తున్నారు, చంపేసుకుంటున్నారు. ఇవి అంత్య దినాలు, దేవుని రాకడ వచ్చేస్తుంది. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ ఎక్కడ ఉంటుంది? కుటుంబంలో ఎక్కడైనా చంపుకోవడాలు ఉంటాయండి. ఏయో పాత కక్షలు వచ్చి ఎవడో బాగా శత్రుత్వం, బాగా కఠినాత్మడు చంపు. ఇప్పుడు కుటుంబంలో లేడీస్, పిల్లలు, యవ్వనస్తులు, అసలు యవ్వనస్తులు తండ్రి పిల్లల్ని చంపేయడం, అది అసలు ఎక్కడైనా చూడగలిగామా? తల్లి పిల్లల్ని చంపేయడం ఎంత దారుణం! అంతగా కఠిన హృదయం చేసేస్తుంది అపవాది. అందుకే అపవాదికి చోటిచ్చిన వాళ్ళు సో డేంజర్. పరిశుద్ధాత్మకి చోటిచ్చిన వాళ్ళు నమ్మకమైన వాళ్ళు మనకి. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ఎప్పుడైనా ఆత్మచేత నింపబడకుండా బయట ఒక ప్రవర్తన, లోన ఒక ప్రవర్తన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, తీసి పాడేస్తాడు. ఎందుకంటే అటువంటి వారి సంఘానికే ప్రమాదం. ఎవరు సుతారు కానీ వాళ్ళు కట్టబడరు. అలాంటి వాళ్ళని దేవుడు ఓపిక పట్టమంటాడు. ఇంకొంచెం ఈ కాలం మారు మనసు వస్తుంది. ఒక అమ్మాయి అలాగే వచ్చింది, 10 years వచ్చింది, మారు మనసు లేదు. దాని తర్వాత మారు మనసు వచ్చింది.
ఇంకా ఆవిడ వచ్చింది 10 years నుంచి కూడా వెనక ఒకటి జీవితం ఎదరొక జీవితం. దేవుడు తీసి పాడేశాడు. ఎందుకంటే సంఘాన్ని నాశనం చేయడానికి కోసం. అది అపవాది చేత వాడబడే విత్తనం అది. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు కూడా సంఘానికి ప్రమాదం అంటే నిన్ను తీసి పాడేస్తాడు. అందుకే ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపమని అడిగిన వ్యక్తివి ఆ ఆత్మ చెప్పుతున్న మాట విని లోబడి చెయ్యాలి. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చెప్పింది నువ్వు లోబడి చేస్తావో అప్పుడు దేవుని కార్యాలను చూస్తావు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని మాట నువ్వు చెప్పింది చెయ్యాలి అంటే అక్కడ విధేయత ఒకటి పని చేయాలి, విశ్వాసం ఒకటి పని చేయాలి. అవునా కాదా? ఆయన్ని చెప్పిన మాట చేయడం ద్వారా నువ్వు ఘనపరుస్తున్నట్టు. హల్లెలూయా. ఒక అమ్మాయి అయితే మొన్న ఒక మాట చెప్తుంది. ఏమనంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, ఎంతమందికి సువార్త చెప్తున్నా కదలడం లేదు, చెప్తున్నాను అని చెప్పింది. దేవుడు ఎందుకు కదలడు? దేవుడు ఖచ్చితంగా కదులుతాడు. చెప్పాడంటే ఆత్మలు ఇస్తానని ఇస్తాడు అని చెప్పినప్పుడు అబ్బాయి చెప్తుంది ఏమనంటే, నాకు మొన్న కళ వచ్చింది, నేను మా ఊరు రావట్లేదు, నేను ఈ మధ్య ఎక్కువ నేను వేరే ఊర్లో అక్కడ రూమ్ తీసుకొని అక్కడ కూడా పరిచర్య ఉంటే అక్కడే ఉండిపోతున్నాను, ఈ ఊరు రావట్లేదు. కానీ ఇక్కడ దేవుడు పరిచర్య ఉందన్నాడు, కానీ నేను రావట్లేదు. నాకు కళ దేవుడు చూపింది. ఎందుకు రావట్లేదంటే, నేను ఇక్కడ ఉంటుంటే ఇక్కడ అందరూ పల్లెటూరు, అందరూ పల్లెకి వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకొని ఉంటుంటే ఇవిడ ఎందుకు అలా ఉంటుంది, పని చేసుకోవచ్చు కదా, పనులకు వెళ్ళొచ్చు కదా అని నన్ను నానా రకాలుగా అనుకుంటున్నారు. అందుకని నేను ఇక్కడ ఉండట్లేదు అని చెప్పి నాకు మొన్న కళ వచ్చింది. ఆ కళలో నేను ఇక్కడికి వచ్చానంట, తాళం వేసి ఉంటే తాళం తీసి లోపలికి రావడానికి ఈ లోపు గోడ బయటిచ్చేసి అది ఒరిగిపోయింది పడిపోవడానికి అన్నట్టు. అప్పుడు చెప్పాను, నువ్వే నింపేసుకున్నావుగా హృదయాన్ని, పనికి వెళ్ళట్లేదంటారు, పని చేసుకుంటలేదంటారు, వాక్యమైనా ప్రార్థనైనా ఇంకేం లేదంటారు అంటారు అని నువ్వే నింపేసుకున్నావు హృదయాన్ని. నీ ఆలోచనతో హృదయాన్ని నింపేసుకున్నప్పుడు దేవుడి మీద విశ్వాసం ఎక్కడుంది? అనా కదా? విశ్వాసం అంటే గోడలు కట్టినట్టు చూపిస్తుంటే విశ్వాసంలో ఎదగడం. గోడ పేటిచ్చిందంటే ఆ విశ్వాసం ఏమైంది? బ్రేక్ అయిపోయింది. నీ విశ్వాసం ఏది? బ్రేక్. విశ్వాసం పగిలిపోయింది అంటే ఏంటి? నీ ఆలోచనలు. చాలా మందికి ఇవే ఆలోచనలు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇదేమనుకుంటారో, దీని తర్వాత ఏమో చాలా నింపేసుకుంటున్నావు, పొంగిపోతున్నాయి అన్నీ. ఎవడేమనుకుంటున్నాడో మనకెందుకు? ఆయన ఏం చేయమన్నాడో అది చెయ్యి. వాళ్ళ సంగతి నీకెందుకు? వాళ్ళ ఎవరైనా దేవుని అధికారంలో ఉన్నారు. దేవుని దాటి ఎవరైనా ఉంటారా? ఈరోజు నువ్వు చూసిన వాళ్ళు ఒక్క తుఫాన్ వచ్చిందంటే కొట్టుకుపోతారు. ఒట్టి ఊపిరి వంటి వాళ్ళు మనుషులు. వాళ్ళ కోసం బ్రతకడం, వాళ్ళు ఏమంటారో బ్రతకడం, సమాజం కోసం బ్రతకడం కాదు, దేవుని కోసం బ్రతకాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏం చేయమంటున్నాడు అన్నది కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే గోడ చెట్లను చూపిస్తున్నాడు. కారణం ఏంటి? విశ్వాసం లేదు దేవుని మాటల మీద. విశ్వాసం లేకుండా పని ఎలా జరుగుతుంది? ఈరోజు అనేక తలంపులతో నింపబడేది అదే, అనుమానాలతో, సందేహాలతో. ఆమె అదే చేసింది. అర్థమవుతుందా మీకు? తర్వాత దేవుడు చేయొద్దన్న పని, వేరొక చోట ప్రార్థనకి వెళ్ళొద్దన్నాడు, ఆ ప్రార్థనకి చేసింది. అంతే. ఒక చోటకి ప్రార్థనకి వెళ్తే ఆమెను ఎంతో ఆహ్వానించి విజ్ఞాపన చేసేవారు ఆ ప్రాంతం కోసం. ఎప్పుడైతే ఆ ప్రార్థనలో పాల్గొందో వెంటనే ఆమంట వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ చుట్టాలు మార్చేశారంట. అందుకళ్ళు ఫోన్ చేసి మేము హైదరాబాద్ వెళ్తున్నాం రాకన్నారంట. మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చాక ప్రేయర్కి వస్తాను విజ్ఞాపన అంటే దేనికి ఎందుకు అన్నారంట. చాలా ఏడుపు వచ్చిందంట. నేను అన్నా, నీ సంఘటన ఎప్పుడు జరిగింది? నువ్వు మొన్న మిస్టేక్ చేసావుగా, దేవుడు చేయొద్దు అన్నది అడగకుండా చేయడం. అవును, నాకు అర్థమైంది అది. మరి అలాంటి వాళ్ళు ఎవరో చెప్పి మార్చారంట. మనం ఏంటో, మనం చేసిన మిస్టేక్స్ ఏంటో చూసుకోవాలి. ఎంతసేపు ఆదామంటాడు, అవే ఇచ్చింది పండు లేకపోతే నేను తినేవాడిని కాదు. అది కాదు, ఇచ్చింది. నేను తినమని ఎవడు చెప్పాడు? నీ చెప్పలేదు ఆజ్ఞ దేవుడు. ఇచ్చేస్తే తినేస్తావా? నీ తప్పు ఎంతవరకు చేసుకోవాలి. వాళ్ళ సంగతి నీకెందుకు? దేవుడు చేయొద్దన్న పని చేసావా లేదా?
చేసావు, వ్యతిరేకత వచ్చింది అక్కడ. వాళ్ళు అంటున్నారు, దేనికి? దేవునికి లోబడింది ఎందుకు నువ్వు వచ్చి? హల్లెలూయా. ఒక్క చిన్న పని చేసిందో లేదో పరిచర్యకి ఆటంకం అయిపోయింది. అలాంటిది ప్రతి దినం ఎన్ని విషయాల్లో మనము మన ఆలోచనలతో నింపేసుకొని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతూ ఆయన్ని పక్కన పెట్టేసుకొని అన్నీ మనమే చేసేసుకుంటే ఆయన ఎలా కదులుతాడు? ఆయన చెప్పింది నువ్వు చేసినప్పుడు అక్కడ అద్భుతం చూస్తావు, ఆశ్చర్యకార్యం చూస్తావు, విడుదల చూస్తావు, ఏదైనా చూస్తావు. నువ్వు అనుకున్న చేసేటప్పుడు ఏదీ చూడవు. అసలు దేవుడు ఉన్నాడు, ఆయన ఉనికి ఉందా అని ఆశ్చర్యపోయేంతగా పరిస్థితులు ఉంటాయి. అప్పుడు నీ స్వశక్తి మీద ఆధారపడతావు, నువ్వు చేస్తేనే పని. అలాగే అంటారు, దేవుడా అని దీపం పెడితే గాల్లో దేవుడు వెలిగిస్తాడా అంటూ లోక సంబంధమైన మాటలతో మాట్లాడుతూ, అర్థమవుతుందా? నీ యొక్క జ్ఞానంతో నీ యొక్క తెలివితో కదులుతూ ఉంటావు. దేవుని శక్తి అక్కడ ఏమాత్రం ఉండదు. దేవుని శక్తి అంటే దేవుని మాటకు లోబడినప్పుడు అక్కడ అద్భుతం చూస్తాం. లోబడిన పేతురు విస్తారమైన చేపల రాసి చూశాడు. లోబడిన ఆ ప్రవక్త భార్య విస్తారంగా ఆ తైలం కాళీపాత్రలో నిండడం చూసింది. లోబడిన ప్రతి ఒక్కరూ అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, స్వస్థతలు చూస్తారు, దీవెనలు చూస్తారు. ఆయనకి లోబడడం ద్వారా, గణపరచడం ద్వారా వీళ్ళు కూడా గణపరచబడతారు. నువ్వు ఆయన మాట వెనక అవమానపరచడం ఒక ఎత్తు అయితే, చెప్పింది జైక ఎదిరించి ఇంకోటి లోబడి బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ వింటున్నాం మాట? ఆయన చెప్పింది వింటున్నామా? నింపేసుకో, ఉదయం నుంచి సాయంత్రం వరకు నింపేసుకోవడమే నీ మనసు నిండా సందేహాలతోని, భయాలతోని, ఇది చేద్దాం అది చేద్దాం ఆలోచనలతోని. అర్థమవుతుందా? ఘనతలతోని, మన గొప్పలతోని ఏదో ఒక దాంతో నింపుకుంటాం మన మైండ్. మొన్న ఒక అమ్మాయిని మార్కులు తక్కువ వచ్చేది తిట్టారంట, మేడం నుంచి దూకేసి. ఇంకో అబ్బాయి మంచి మార్కులు వచ్చిన టీచర్కి ఇన్సల్ట్ చేసిందంటే ఇలా ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఎందుకని? ఎందుకు చేసుకున్నారు? శరీరంలో బంధింపబడన్నారు, ఘనత కోరుకుంటున్నారు, వాళ్ళు కనపరుచుకుంటున్నారు. అదే దేవుని బిడ్డలైతే ఏమని చెప్తారు? ఈ ఘనత మాకు వచ్చింది కాదు, దేవుని వల్ల వచ్చింది అని తగ్గించుకో. హల్లెలూయా, అవునా కదా? వాటి దేవుని మాటకు లోబడితే ఆశీర్వదింపబడతావు. లోబడిన వారు ప్రతి దినం అభిషేకం అడిగితే దించేస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అదే మిస్టేక్, నువ్వు అనుకున్నదే చేయడం, దేవుడి మాట పక్కన పెట్టాడు, నీ ఆలోచనే చేయడం, నీ ఆలోచనతో నింపేసుకోవడం. నువ్వు ప్లాన్లు వేసాడు, పొద్దున్న లేచిన కానీ పనికి మళ్ళీ ప్లాన్లన్నీ వేసాడు. కానీ దేవుడిని అడుగుతున్నావు ఒకటైనా. యుద్ధం చేసి వచ్చాక దావీదు గెలిచిన తర్వాత మన యొక్క రాజ్యంలో ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారో లెక్క పెట్టమని. కానీ సైన్యాధిపతి అంటాడు, నీకేమన్నా సాతాను పెట్టింది ఏంటి? యుద్ధంలో విజయం ఇచ్చింది దేవుడు, సైన్యం కాదు అన్నా సరే లెక్క పెట్టమన్నాడు. గద్దెంపు వచ్చేసింది దేవుడి నుంచి. ఎందుకు ఈ ఆలోచన పుట్టింది నీకు? చక్కగా నువ్వు దేవుని మాట వింటావుగా, నీకు పుట్టింది ఏంటి ఈ ఆలోచన? ఇలాంటి ఆలోచన మనకి ఎన్ని దరిద్రాలు పుడుతుంటాయి. ఉదయం లేచిన కాచి ఎన్ని పుడతాయో ఆలోచనలు. నెరవేర్చేయడమే, కోల్పోవడమే, దుఃఖపరచడమే. మళ్ళీ రండి 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 దేనికి వచ్చి? మాట విననప్పుడు దేనికి వచ్చి? పరిశుద్ధాత్మ వచ్చి అక్కడ బలంగా పని చేయాలి అని అడుగుతున్నప్పుడు అక్కడికక్కడ వచ్చి పని చేసేయండి చేయడు. ప్రతి మాటకి లోబడుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీతో ఉంటాడు, నీ పక్షానికి అడుగుతాడు. అందుకే మాట వినుట శ్రేష్టము. నింపుకోకు నీ హృదయాన్ని అష్ట దరిద్రాలతో. ఎన్ని ఆలోచనలు వేసేస్తావు, ఎన్ని ప్లానింగ్స్ చేసేస్తావు. నువ్వెవరు ప్లానింగ్ చేయడానికి? రేపు చేసే ప్లానింగ్కి, నువ్వు చేసే ప్లాన్కి ఉంటావా? అసలు నువ్వు ఉంటావా? ఒక ధనవంతుడు ఉన్నాడంట, బాగా ధాన్యం నింపేసుకొని, ఓ నా ప్రాణమా రేపు నుంచి తిను సుఖించు, ఇక చూడు నువ్వు జీవితాంతం బతకచ్చు అంటే దేవుడు అన్నట్టు ఈ రాత్రికాలం నువ్వు పోతావురా నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్లాన్స్ వేసేస్తాము, భవిష్యత్తులకి వేసేస్తాం. అని అడుగుతాం, అరే పరలోకానికి వెళ్ళవా, సిద్ధపడవంటే ఎవడు చూసి వచ్చాడు పరలోకం వెళ్తామని ఉందా అని అడుగుతారు. అది అడిగేటప్పుడు రేపు నువ్వు ఉంటావా? తెగ సంపాదించేయడానికి చచ్చిపోతావు. చెప్పండి, ఉంటావా?
మరి ఎందుకు బాధ నీకు? పరలోక రాజ్యం ఉందో లేదో తెలియదు, దానికి సిద్ధపడడం తెలియదు, దాని గోల లేదు నీకు. నీ గోల ఎంతసేపు ఈ గోలే. అవునే కదా? పందిని గొర్రె వెళ్తున్నాయంట, బురద వచ్చిందంట, బురద దాటే వెళ్ళాలి, బురదలోంచి వెళ్ళాలి. బురదలో పడిపోయారంట. పంది పడిపోయింది, గొర్రె పడిపోయింది. పంది మాత్రం హాయిగా దొరుకుతుందంట అందులో. గొర్రె మాత్రం అరుస్తూనే ఉందంట. ఆ అరుపులు విని గొర్రెల కాపరు వచ్చి దాన్ని తీసి దాన్ని కడిగి శుభ్రంగా, అది చిరాకు పడిపోతుందంట, అప్పుడు దాన్ని శుభ్రంగా కడిగాడని. అప్పుడు దాని అరుపులు మానిందంట. ఈ పంది మాత్రం ఏ అరుపు లేదు, దొరుకుతూనే ఉంది. అనే కదా? అవునా? కొంతమంది తమ స్వచిత్తం నెరవేర్చుకోవడంలో హాయిగా గడుపుతుంటారు. ఇంకా ఆలోచనలే చేయడం, ఇంకా ప్లాన్లు వేసేస్తారు. మేమే పెద్ద ఫోటోలు అన్నారు, ఇదంతా నేనే నడిపించేస్తున్నానని. కొంతమంది దేవుని చిత్తాన్ని అడుగుతారు. దావీదు లాంటి దేవుని చిత్తాన్ని అడుగుతారు. అర్థమవుతుందా? పందిలు లాంటి వాళ్ళని పొల్లుతూనే ఉంటారు. ఆ పందికి ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? పందికి చెప్పండి. దాన్ని చంపేయడానికి తీసుకెళ్తున్నప్పుడు కర్రకి కట్టి 2 కాళ్ళను దాన్ని భలే విచిత్రంగా తీసుకెళ్తారు. అన్ని జంతువులను ఏమో కానీ దీన్ని వెరైటీగా తీసుకెళ్తారు. 4 కాళ్ళు కట్టేసి ఒక కర్ర దూర్పి తీసుకెళ్తుంటారు అటొకడు ఇటొకడు. ఇక ఇది చూడు అరుతూ ఉంటుంది. అవునా? మేము ఒక చోట ఉండేవాళ్ళు, పిఠాపురం పక్కన పందులు మేపేవారు వాళ్ళు. అది వేరే కొంచెం కేటగిరీ, మధ్యలో కాలు పడుతుంటుంది. వారానికి ఒక పంది వెళ్ళేది, కట్టుకొని తీసుకెళ్ళేవారు. అర్థమవుతుందా? అప్పుడు అరుస్తుంది అది. అలాగే సొంత ఆలోచన చేసేవాళ్ళు ఎప్పుడు అరుతారో తెలుసా? వాళ్ళు చేసిన ఆలోచనలో కూరుకుపోతారు. ఇంక చావడం తప్ప ఇంక వేరే గతి ఉండదు. అప్పుడు అరుతారు దేవుడా అని. గొర్రె లాంటి వాళ్ళు ఏంటి? ప్రతి ఆలోచన కావలి వాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా ఆయన మాట కొరకు కనిపెట్టుకుంటారు. ఆయన మాట సెలవిచ్చే వరకు ప్రభు యొద్ద మొరపెట్టి ఆలోచన తీసుకుంటారు. ఈ పందులు ఏం చేస్తాయి? ఇక కిందే బుర్ర పైకి ఎత్తదంట, కిందే. అలాగే ఈ లోకంలో ఏదో సంపాదించేస్తాం. కానీ గొర్రె లాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి సిద్ధపడే విధంగా అడుగులేస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ చెప్పినట్టు లోబడాలి. అది ఆయన కనపరచడం, అది ఆయన నమ్మడం, ఆయనకి విధేయత, ఆయనకి లోబడడం. ఆ చెప్పింది చేయడంలోనే అద్భుతాలు చూస్తాం. చేయని వారు ఎప్పటికీ దేవుని శక్తి చూడరు. వాళ్ళు పందులే. ఎందుకంటే వాళ్ళ కిందే నేల గురించి ఆలోచిస్తారు, పరమందు ఆలోచన ఉండదు, కనిపెట్టుకోరు, అడగరు, అవన్నీ అనవసరం. ఇక భూమి మీదే ప్లానింగ్స్ గీస్తూ ఉంటారు. ఏదో రోజు మరణం దాకా వెళ్తారు వాళ్ళు. అప్పుడు గుర్తొస్తుంది, అప్పుడు అడిగిన ప్రయోజనం ఉండదు. ప్రతి దినం కూడా దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఆత్మను రమ్మని, నింపమని, ఆయన శక్తితో నింపమని ఆయన చెప్పింది ప్రతిదీ చేస్తున్నప్పుడు ప్రతి దినం ఆత్మను అడగగానే కుమ్మరిస్తాడు. అందుకే అంత్య దినాల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను అంటే అందరి మీద ఉంది అంటే చేసే వాళ్ళతో ఆయన సన్నిధి ఉంటాడు. హల్లెలూయా. అప్పగించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న వాటిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.